కూటమి ప్రభుత్వం వెంటనే ఫీజు రిమన్ తో పాటు వసతి దీవెన చెల్లించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగాభివృద్ధి చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడానికి మాజీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టారు? ప్రధానంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా కుటుంబం డెవలప్ అవ్వాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, దినదిన వాళ్ళ కుటుంబం అతనిగడ ఒక స్టాండ్ కాలుపై నిలవాలంటే విద్యకు సంబంధించిన ప్రభుత్వం అన్ని సమకాలంలో వనరులు కేటాయించాలి. ఏ ప్రభుత్వం వచ్చినా విద్యకు, వైద్యానికి, సంక్షేమం పెద్దపీట వేయాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా ఇస్తాడు. ఈ రోజు పిల్లలు చాలా మంది ప్రతి ఏటా అవుట్పుట్ కొన్ని లక్షల మంది వచ్చారు. అదే పందాలో జగన్మోహన్ రెడ్డి తన ఒక కొడుకుగా 4 అడుగులు ముందుకేసి ఫీజు రింబర్స్మెంట్ అయితే, ఆరోగ్యశ్రీ అయితే, అదేవిధంగా సంబంధించిన నిరుద్యోగ వృత్తి కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ అనేక కోణాల్లో ఆయన రిక్రూట్మెంట్ చేయడం కానీ వాళ్ళ యొక్క అన్ని కుటుంబాలను ఆదుకునే పరిస్థితి చేశాడు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన వాగ్దానాలు, సూపర్ 6 లో భాగంగా అనేక రకాలు చెప్పి లాస్ట్ కు ఫీజు రింబర్స్మెంట్ మేము అంతకన్నా మెన్నుగా ఇస్తాము, జగన్ ప్రభుత్వం కన్నా మెన్నుగా ఇస్తాము, అదేవిధంగా నిరుద్యోగులు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఎవ్రీ 3 months మేము కల్పిస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పేసి, నిరుద్యోగ వృత్తికి డబ్బులు ఇస్తామని చెప్పేసి ఈ రోజు మొత్తం అన్నింటికి అధికారంలోకి వచ్చినాక తుంగలో దక్కిన ప్రభుత్వము కూటమి ప్రభుత్వం. ఈరోజు విద్యార్థులు అనుక్షణం కాలేజీ పోతే అవమానంతో, కారణం యజమాన్యం ఫీజు కట్టండి అవమానంతో భరించలేక చాలా మంది కూడా ఆ కళాశాలను క్లోజ్ చేసుకొని పంటల పొలాల పనికో, లేదంటే మెకానిక్ షాపులకో, లేదంటే ఇంట్లో ఉండడమో డ్రాప్ అవుట్ చేసే పరిస్థితి ఉన్నాం. దాంతోపాటు చాలా మంది తల్లిదండ్రులు తన కుస్తీలు అంటే ఈ యొక్క ముక్కుపుటలు కానీ, కమ్మలు కానీ తాకట్టు పెట్టి పిల్లలకి ఫీజు కట్టే పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ కుటుంబంలో మీరు ఎన్నెన్నో చెప్పారు, ఎన్నెన్నో వాగ్దానాలు చెప్పారు. ఎంతో మంది మహిళలకు, కుటుంబాలకు, యువతకు అందరూ కూడా మేము రకరకాల మేము వస్తే అధికారులు అందరూ ఆదుకుంటామని చెప్పి ఈ రోజు తుంగలో దొరికి 4,500 కోట్ల రూపాయలు పక్కన పెట్టిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. ప్రధానమైన డిమాండ్ నిరుద్యోగ వృత్తి, 20 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి కల్పించాలా, జాబ్ క్యాలెండర్ పెట్టాలా, అదేవిధంగా 4,500 కోట్ల బకాయిలు 12 లక్షల మందికి ఉన్న విద్యార్థులకు అందరూ కూడా ఇమ్మీడియట్ గా చేస్తా. మెడికల్ కాలేజ్ ఏదైతే 17 ఉన్నాయో ఆ 17 మళ్ళీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మళ్ళీ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ గవర్నమెంట్ ఆధ్వర్యం చేయాలని మా డిమాండ్ చేస్తాం వైఎస్ఆర్సీపీ తరఫున. ఇదే నిరసన గురించి మనతో మాట్లాడుతున్న పీలేరు మాజీ ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ప్రధానంగా నిరుద్యోగాభివృద్ధి, ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఎలా ఉండబోతోంది? ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే స్వల్పకాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పక తప్పదు. సూపర్ 6 గాలికి వదిలేసినారు. జాబ్ కార్డు లేదు, ఫీజు రింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు. మరి ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో, తప్పుడు మరి ఎలక్షన్ మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చినటువంటి ఆయన మరి ఈరోజు 9 నెలలు అయినప్పటికీ కూడా ఒక్క హామీని కూడా మరి అమలు చేయడానికి ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదనే విషయాన్ని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీల్లో వృత్తి విద్యా కోర్సులు కానీ, ఇంజనీరింగ్ విద్యలో బీటెక్ చదువులు కానీ ఏదైనా చేస్తున్నారంటే ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాల వారు, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే ఎక్కువ మంది ఈరోజు కాలేజీల్లో చదువుకుంటున్నారు. అటువంటిది వారికి దెబ్బతీసే విధంగా, వారి చదువులు కుంటుపడే విధంగా ఇంతవరకు కూడా ప్రభుత్వం 9 నెలలు అయినప్పటికీ కూడా ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ లేదు, వసతి లేదు, బకాయిలు ఇంతవరకు కూడా విడుదల చేయలేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పినాడు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపేదానికి 20 లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామన్నారు. ఎక్కడైనా ఒక్క ఉద్యోగం భర్తీ చేశారా? మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలంతా కూడా భర్తీ చేస్తామన్నారు. దానికి మొండి చేయి చూపించారు. అదేవిధంగా టీచర్లకు, ఎవరైతే టీచర్ కోర్సు చదివి మరి దిగాలుగా యగాదిగా చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు ఇంతవరకు డిఎస్సి ప్రకటించలా, జాబ్ కార్డ్ ప్రకటించలా. మరి ఒక్కటైనా మీరు చెప్పినటువంటి ఎన్నికల్లో చెప్పినటువంటి ఒక్క హామీనైనా ఇంతవరకు నెరవేర్చిన దాఖలాలు ఉన్నాయా అని చెప్పి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము ఈరోజు అడుగుతున్నాము. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున ఎప్పుడు తన గొంతు విప్పతానే ఉంటుంది, మరి తమ వాణిని వినిపిస్తానే ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరుల మీద, నాయకుల మీద
మరి లెక్కలేని కేసులు, తప్పుడు కేసులు అంతా కూడా ఈ ప్రభుత్వం బనాయిస్తా ఉంది. మీరు ఎన్ని కేసులు బనాయించినా, ఎంతమందిని జైల్లో అరెస్ట్ చేసినా, మీరు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంతమంది గొంతు నెక్కినా కూడా మరి వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరపున తన గొంతును విప్పతానే ఉంటుంది, తన వాణిని వినిపిస్తా ఉంటుంది. మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటం ఆగదు. మరి 9 నెలల్లోనే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల్లో నిరాశ నిస్పృహలతో ఈ రోజు ప్రజలంతా కూడా ఉన్నారు. పూర్తిగా ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయినారు. ఈ 10 నెలల్లో ఇంతవరకు ఒక్కటి కూడా చేయాలా, ఇంకా రాబోయే 4 నెలల్లో కూడా చేస్తారనే నమ్మకం లేదు ఈ ప్రజానికానికి. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తా ఉంటాము. అందులో భాగంగానే ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు వినతి పత్రము తొందరలోనే మీరు వీలైన త్వరగా ఈ యొక్క బకాయిలు విడుదల చేయాలా, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలా, అదేవిధంగా వసతి దీవెన విడుదల చేయాలా, డిఎస్సి నిర్వహించాలా, అదేవిధంగా జాబ్ కార్డ్ ప్రకటించాలా, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలా. ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తామని ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా పోసాని మురళీకృష్ణ అక్రమ అరెస్టును ఎలా చూస్తున్నారు, దీన్ని ఎలా ఖండిస్తున్నారు? పోసాని మురళీకృష్ణ రోజు మనము ప్రసార మాధ్యమాల ద్వారా, టీవీల ద్వారా, పత్రికల ద్వారా చూస్తే ఈ రోజు ఆయన బెయిల్ వస్తే రేపు ఇంకో 2 కేసులు చూపించి మళ్ళా అరెస్ట్ చేస్తున్నారు. 17 కేసులు 18 కేసులు ఆయన మీద ఈ రోజు పెట్టడం జరిగింది. మరి ఈ రోజు ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానం ద్వారా ఎదుర్కొంటాం, మరి న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తాం. ఒక్క పోసాని మురళీకృష్ణ కాదు, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మరి వైఎస్ఆర్ పార్టీ తరపున గొంతు విప్పుతున్నారో వాళ్ళందరి మీద ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కేసులు పెడతా ఉంది, అక్రమ కేసులు బనాయిస్తా ఉంది. ఎన్ని కేసులు బనాయించినా కూడా మేము ఆ పోరాటం ఆగదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తుందని చెప్పి, అదే కాకుండా కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్ తో పాటు వసతి దీవెన, నిరుద్యోగాభివృద్ధి చెల్లించేంత వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పి పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు రైల్వే గూడూరు మాజీ ఎమ్మెల్యే కురుముట్ల శ్రీనివాసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.